కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్న సంస్థాగత స్థానిక ఎన్నికల్లో గెలుపొందడానికి చూస్తుందని, దీనిపై స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందడానికి కాంగ్రెస్ పార్టీ లేనిపోని ఎత్తుగడలను చేస్తుందని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు డెబ్బోయిన గోపి అన్నారు. స్థానిక సంస్థల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని ముస్తాబాద్ పట్టణంలో జరిగిన సమావేశంలో ఆయన పిలుపునిచ్చారు. ముస్తాబాద్ మండల శాఖ అధ్యక్షులు క్రాంతి కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలపై మండల పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో అభివృద్ధి పనులకే కాదు, గ్రామీణ ప్రాంత వాసులకు సంక్షేమ పథకాలు అందిస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమేనని, మండల పార్టీ ఆధ్వర్యంలో నేతలు కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రతి పథకాన్ని గడప గడపకు తీసుకువెళ్లి వివరిస్తూ అవగాహన కల్పించాలి అని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేందుకు బీజేపీ సేనలు సిద్ధంగా ఉండాలి అని రాబోయే రోజుల్లో అతి త్వరగానే మన స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మన అన్నిటికీ అన్ని స్థానాలు ఎంపీడీసీ మనం గెలవాలి. బడే చెప్తాం, మేము అన్ని గెలుస్తామని చెప్తాం, కానీ అది కాదు, కుర్చీలు కాదు. ఏం చెప్తామంటే మేము ఏం చెప్తున్నామంటే మేమే పోటీలో ఉంటాం. రేపు టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎవరు గెలుస్తారంటే బీజేపీ గెలుస్తారు. మనం స్థానికంగా గెలవాలంటే సర్పంచ్ గెలిచినా, ఎంపీడీసీ గెలిచినా మనం ప్రజలలో మనం బాగా బలంగా పడాలి. ఇప్పుడు ఈ రోజుల్లో మీకు తెలుసు, ఎన్నికలు చూస్తున్నాం, మద్యము డబ్బు ఎదురు పార్టీలు పెట్టడానికి రెడీ ఉంటాయి. దాన్ని నీటిగా మనం ఎదుర్కోవాలి. ఆ రకంగా మనం ముందుకు వెళ్ళాలి. కష్టపడి మనం ఎక్కువ ఎంపీడీసీ గెలిచే అవకాశం మనం వదులుకోవద్దు. వచ్చే ఎన్నికలలో ప్రతి గ్రామ పంచాయతీలో మనం ఓటేసి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎక్కడో ఒక ₹1,00,000, ఎక్కడో ఒక 50,000 ఇచ్చి అందులో 2,000 కమిషన్ తీసుకుని మరి చెక్కులు వచ్చి గుంపు ఫోటోలు దిగుతున్నారు. మరి ఈ రోజు ఒక్కొక్క గ్రామ పంచాయతీ ఈ రోజు కూడా మేము 42 ఆర్టీఐకి పెట్టడం జరిగింది. ఇప్పటివరకు ముస్తాబాద్ మండల పరిషత్ మీద కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ముస్తాబాద్ మండలానికి ఇస్తుంది. మొన్న అడిగిన శక్తి కేంద్ర మీటింగ్ లా మిత్రులు అడిగినారు, మీరు అడిగినట్టుగానే అందరికి అన్ని గ్రామాలకు ఏ విధంగా ఏ శాఖకి ఎంత కేటాయింపు క్రాస్ ఓటింగ్ ఉంటాయి. కొంత ఇబ్బందికరంగా సర్పంచ్ అంటే ఒకటే ఎన్నికుంటే డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి. కానీ మనకి మంచి స్పష్టత ఏంటంటే మనకి పార్టీ సింబల్స్ ఉంటాయి. అందరికీ ఇచ్చే అవకాశం బీజేపీకి ఇవ్వండి అధికారం అనే నినాదంతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఇంకెవరైనా ముందుకు చూచావాళ్ళు చేస్తామన్నా కూడా మేము తప్పుకొని కూడా మిమ్మల్ని గెలిపించే ప్రయత్నం చేస్తాం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తెలియజేస్తూ మరి సమయం ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో నాయకత్వం లేమి ఉన్నది. కానీ ముస్తాబాద్ మండలంలో ఎలాంటి నాయకత్వం లేమి లేదు. 30 సంవత్సరాల కింద నుండే ముస్తాబాద్ మండలంలో భారతీయ జనతా పార్టీ యొక్క కమలపువ్వు గుర్తు మీద నాయకత్వాన్ని మనం పటిష్టం చేసుకున్నాం. మరి వేదిక మీద ఉన్న పెద్దల్లో ఒకరైన వెంకటేశ్వర రెడ్డి గారు 30 సంవత్సరాల క్రితమే భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఇప్పుడు ఏదైతే గ్రామ కురుక్షేత్రం స్టార్ట్ అవుతుందో స్థానిక సంస్థల ఎన్నికలు, దాంట్లో భాగంగా రాష్ట్ర పార్టీ ఇచ్చే పిలుపులు ఇచ్చే కార్యక్రమాలతో పాటు స్థానికంగా ఉన్న సమస్యల పట్ల మీరు దాన్ని గుర్తెరిగి మరి ప్రజాక్షేత్రంలో మీరందరూ ప్రజలకు అందుబాటులో ఉన్నట్టయితేనే రేపు పొద్దున ప్రజలు మనందరితో పాటు మన విజయానికి వారి యొక్క నమ్మకాన్ని మన మీద ఉంచి ముందుకు తీసుకుపోతారని తెలియజేస్తున్నారు.